ఈరోజు మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ఒకటే అడుగుతున్నాను. అయ్యా జగ్గారెడ్డి, నువ్వు ఏం నేర్పుతున్నావు, ఏం భాష నేర్పుతున్నావు నీకే తెలియదు. ఒకటి గుర్తించుకో, నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు నేను కౌన్సిలర్ ఉన్నా, నువ్వు ఎమ్మెల్యే కోసం టికెట్ కోసము మేమే నీకు ఎంబడబడి ఆరాటపడి కేసీఆర్ దగ్గర ఎన్ని రోజులు తంటపడ్డాము, నీ టికెట్ కోసం మేమే బాధపడ్డాము, మేమే తీసుకొచ్చినాము. మా కార్యకర్తలకు నువ్వు భిక్ష పెట్టినట్టున్నావు, నీకు కూడా భిక్ష పెట్టింది కేసీఆరే కదా. నువ్వు ఈ రోజు ఇంత ఎదుగుదల ఎక్కడికి ఎంత వచ్చింది? కేసీఆర్ భిక్ష పెట్టకపోతే నువ్వెక్కడ? నువ్వు ఇంత ఇదైపోతుంటే నువ్వు కేసీఆర్తోనే కదా నువ్వు ఈరోజు ఇంత ఇదైపోయినావు. కార్యకర్తలకు ఒక్కసారి కరెక్ట్గా చెప్పుకో. నువ్వు ఎన్ని నోరు ఉన్నదని పడేసుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు అంటే మీకే ఉన్నదా నోరు? మా వాళ్ళు లేరా? ఇప్పుడు మా హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మా ఎమ్మెల్యే, మా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న కానీ ఇటువంటి మాటలు మాట్లాడతాడా? ఇంత అంటే హోదా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని హోదా వచ్చేది మనకు. మేమేం అడుగుతున్నాము? జనంకు మీరు మాట ఇచ్చిండ్రు, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. మీరు ఏమేమి హామీ ఇచ్చి మీరు జనంలోకి వచ్చిండ్రో గెలిచిండ్రో ఆ హామీలు తీరుమని మేము ప్రెస్ మీట్ పెట్టి అడగొచ్చు, కానీ మీ ఆస్తులు మాకు ఇయ్యమని అడుగుతలేము. మీరు జనంకు మోసం చేసి మీరు గెలిచిండ్రు. ఈరోజు జనంకు ఎన్నో కోరికలు చెప్పి ఇవ్విస్తామని, పింఛన్లు ఇస్తామని, అవ్విస్తామని చెప్పి అవి ఇయ్యమని అడుగుతున్నాం. మేము జనంకి ఇచ్చిన మాట నెరవేర్చుకోమని అడుగుతున్నాం. మేము ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. షఫీ కానీ, ఇప్పుడు సంతు కానీ, ఎవరు చిన్న పిల్లలు, నీ రాజకీయం ఎంతనో నాకు కూడా తెలుసు, నా రాజకీయం ఎంతనో నువ్వు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు చైర్మన్గా చేసినప్పుడు నేను కౌన్సిలర్గా చేసిన, అది తెలుసు. నీకు ఉన్నప్పుడు ఎన్ని చేసినావు నాకు వద్దు, ఇప్పుడు నేను అవన్నీ చెప్పా. కానీ కార్యకర్తలను కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడనీయకు. జనంలోపు మీకే చెడ్డ పేరు వస్తుంది. అయ్యా జగ్గారెడ్డి గారు, నువ్వు నా జగ్గారెడ్డి పెట్టిన భిక్ష అంటుంది ఆ పిల్ల. ఎవరు? చింకి అనేటామె. ఆమె చిన్న పిల్ల. నీకు ఎవరు అసలు? నువ్వు ఆమెకు టికెట్ ఇచ్చే ముందు ఈ పిల్ల ఎవరు అని అన్నావు, అది గుర్తుందా జగ్గారెడ్డి గారు? అది గుర్తుందా? టికెట్ ఇచ్చే ముందు ఎవరు? బాబానగర్ పిల్ల ఎవరు? ఆహా ఈ పిల్ల అని టికెట్ ఇచ్చే ముందు కూడా నీకు ఆ క్యాండిడేట్ కూడా ఎవరో తెలియదు. మాట్లాడు. శ్రీకాంత్ కు భిక్ష పెట్టింది అని ఆ పిల్ల అంటుంది. మా జగ్గారెడ్డి భిక్ష పెట్టిండు శ్రీకాంత్ కు అని అంటుంది. ఎవరు? చింకి. అమ్మా నువ్వు గుర్తు పెట్టుకో తల్లి, నువ్వు చిన్న పిల్లవు, నీకు తెలియదు ఎవరికెవరు భిక్ష పెట్టినరో. అది జగ్గారెడ్డికి బాగా తెలుసు. జగ్గారెడ్డికి అడుగు. జగ్గారెడ్డికి భిక్ష పెట్టింది కేసీఆర్ భిక్ష పెట్టినందుకే జగ్గారెడ్డి ఈరోజు ఈ స్థానంలో ఉన్నారు. అమ్మా నువ్వు తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు చిన్న పిల్లవు, పెళ్లి కావాల్సిన పిల్లవు, నువ్వు ఇంతగానో భాష ఇంత మోటుగా మాట్లాడకు బిడ్డ. ఖబర్దార్ చింకి, ఇసొంటి మాటలు మళ్ళొకసారి నోరు ఇప్పితే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా నేను ఊరుకోరు అని చెప్తున్నా. చింకికి నేను సవాల్ చేస్తున్నా, ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నా నేను. నా తమ్ముడు శ్రీకాంత్, అమ్మా నువ్వు ఆయనకు ఒక బిడ్డ లాంటి దాన్ని. నువ్వు మాట్లాడిన భాష అంత మోటుగా ఉంది తల్లి. నువ్వు భాష మార్చుకొని కొంచెం ఒదిగి మాట్లాడమని చెప్తున్నా నేను. నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ అందరూ దాదాపు సంగారెడ్డి వాసులు అందరూ చూసుంటారు. చెల్లమ్మ యశస్విని రాజకీయంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడడంలో తప్పు లేదు. ఏ కార్యకర్త అయినా మాట్లాడవచ్చు, దాన్ని తప్పు పట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ పర్సనల్ కాంట్రవర్సీ అనేది రాజకీయంలో తేవడం చాలా తప్పు. నువ్వు మాట్లాడింది నువ్వు ఒకసారి చూసుకో, నీ వీడియో నువ్వు ఒకసారి చూసుకో. నువ్వు ఏం మాట్లాడినావు? నీ గల్లీ వాసులే నవ్వుతున్నారు ఆ వీడియో చూసి. సంగారెడ్డి పట్టణ వాసులు కూడా అందరూ చూస్తున్నారు. అసలు నువ్వేం మాట్లాడు? నువ్వు మొన్న రాజకీయంగా వచ్చి ఈ మాటలు నువ్వు ఒక దళిత ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక దళితుడు తిట్టడం ఏంటి? మేము మా చెల్లెమ్మ లాంటిది దళిత నాయకురాలుగా ఎదుగుతుంది అనే సంతోషంగా ఉన్నాం మేము. అంటే ఏ పార్టీ అనేది కాకుండా ఉన్నాం. కానీ నువ్వు ఒక దళిత నాయకుడిని, నీ అన్న వయసు గలవాన్ని తిట్టడం కరెక్ట్ కాదు. మరి మీకు అలా ఎవరు నేర్పుతున్నారో ఏంటో నువ్వు ఆలోచిస్తలేవా ఒకసారి చూసుకో. మా పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పింది, గుణం నేర్పింది. దాన్ని మేము కించపరిచే విధంగా ఇప్పుడు మాట్లాడలేదు. ఎవరిని కూడా అట్లా మాట్లాడడం కూడా దయచేసి ఒక బ్రదర్గా, ఒక అన్న ఎలా అనుకున్నా సరే మేము చెప్పేది కొంచెం విని దాన్ని రిటర్న్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నిన్న అయిన ప్రెస్ మీట్లో శ్రీకాంత్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది కదా. ఒకసారి మాట్లాడే ముందు శ్రీకాంత్ అన్న ఏం చేసిండు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఏం చేసాడు దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి.
తెలియని నెట్టికి మాట్లాడుతుంటే కాదు కదా. ఒకటి మీరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నించుంటారు, గెలిచారు, ఓడిపోయారు, ఏదో అయింది కదా, అది మీరు చూసుకొని మాట్లాడాలి. 20 నుంచి మా అంటే 30 ఓట్లతోనే ఓడిపోయాడు. మీరు ఉన్నదల్లా మీకు 50 ఓట్ల బ్యాకింగ్ కూడా రాలేదు. దీని గురించి మీరు చూసుకోవాలి, వెనుక తిరిగి చూసుకుంటే తెలుస్తుంది ఓరేందనేది.